మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ కలిసి చేసిన ప్రయోగం ఆపరేషన్ వ్యాలంటైన్. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా విడుదలైంది. ఫైటర్ తో పోల్చడం వల్లే ఈ సినిమాకు నార్త్ మార్కెట్ లో హైప్ వచ్చింది. మరి ఆ అంచనాలను ఆపరేషన్ వ్యాలంటైన్ తో వరుణ్ తేజ్ రీచ్ అయ్యాడా? ఈ సినిమాలో అంతా ఓకే, కానీ అదొక్కటే సమస్య అంటూ కామెంట్స్ ని ఫేస్ చేస్తున్న అంశం ఏంటి? టేక్ ఎ లుక్. ఆపరేషన్ వ్యాలంటైన్ రిలీజ్ కి ముందే ప్రోమోలతో దుమ్ము దులిపేసింది. ఫైటర్ మూవీతో పోల్చడం వల్ల తెలుగు సినిమాకు హిందీలో కూడా మార్కెట్ బాగా క్రియేట్ అయింది. అంతా బానే ఉంది, ఎటు చూసినా అన్ని మంచి శకునాలే అనుకోవచ్చు. మరి సినిమా బాగుందా అంటే అక్కడే అసలైన పరేషాన్ మొదలవుతోంది. ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా కథ గురించి చెప్పాలంటే, మన మీద పాక్ చేసిన పుల్వామా దాడి, అందుకు ప్రతిగా ఇండియా చేసిన బాలాకోట్ దాడులు, ఈ రియల్ ఇన్సిడెంట్స్ నే కథాంశంగా తీసుకుని ఆపరేషన్ వ్యాలంటైన్, ఆపరేషన్ వజ్రా కాన్సెప్ట్ ని డిజైన్ చేశాడు డైరెక్టర్. ఇంతకీ మనోళ్ల దాడి ఎలా ఉంది? వాళ్ల ప్రతి దాడి తర్వాత మన నుంచి వచ్చిన మరో కౌంటర్ అటాక్, ఇలా సాగే వార్ ఎపిక్ గా వచ్చింది ఆపరేషన్ వ్యాలంటైన్. ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీలో ఫైటర్ పైలట్ పాత్రలో వరుణ్ తేజ్ పాతుకుపోయాట. మాజీ మిస్ యూనివర్స్ కూడా రాడార్ ఆపరేటర్ గా పాత్రకు సూట్ అయిపోయింది. కానీ ఇద్దరి మధ్య ప్రేమ అలాగే కెమిస్ట్రీ సెట్ అవ్వలేదంటున్నారు. ఏదో బలవంతంగా రొమాంటిక్ సీన్లు రాశారన్నట్లు ఆ సీక్వెన్స్ పండలేదట. ఇక ఆపరేషన్ వ్యాలంటైన్ అసలు కథ సెకండ్ హాఫ్ లోనే మొదలవుతుంది. అంతవరకు ఫిల్మ్ టీమ్ టైం పాస్ చేశారా అన్నట్టుగా సాగతీతగా సీన్లు ఉండడం డిసప్పాయింట్ చేస్తుంది. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ అలాగే సెకండ్ హాఫ్ లో ఫైటర్ జెట్ ఫైట్ సీన్లు అద్దిరిపోయాయి. కాకపోతే ఎవరు ఎందుకు ఎప్పుడు ఎలా అటాక్ చేస్తున్నారో అర్థం కాక అదో కలగూర గంపల సీన్ల నెరేషన్ జరిగిందట. మ్యూజిక్ పర్లేదు, సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ అద్దిరిపోయాయి. డైరెక్షన్ కూడా పర్లేదని అంటూనే నెరేషన్ లో కన్ఫ్యూజన్ ఎక్కువ ఉందనే కామెంట్స్ పెరిగిపోయాయి. ఓవరాల్ గా చూస్తే హిందీ మూవీ ఫైటర్ తో పోలిస్తే ఆపరేషన్ వ్యాలంటైన్ బెటర్, కానీ దీని వరకే చూస్తే ట్రైలర్ పేలినంత గొప్పగా సినిమా అయితే దూసుకెళ్లలేదు. ఆపరేషన్ వ్యాలంటైన్ లో నెరేషన్ పరేషాన్ మాత్రం మైనస్ గా మారిపోయింది.